హలో! వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలోని ఒక చిన్న పట్టణంలో సీత అనే యువతి జీవించేది. ఆమె తక్కువగా మాట్లాడే, ఓర్పుగా ఆలోచించే వ్యక్తి. అందరూ కనిపించకుండా పారేసే విషయాల్లో ఆమె అందం చూడగలిగేది. అదే జుట్టు. ఇతరులు వెంట్రుకలు పోయిన జుట్టును కూచీల్లోనూ, బాత్రూం డ్రైన్లలోనూ వ్యర్థంగా పరిగణిస్తే, సీత మాత్రం వాటిలో ఒక అవకాశం చూసింది. చిన్నప్పటి నుంచి ఆమె జుట్టు పట్ల ఆసక్తిగా ఉండేది. అదే బలానికి, అందానికి ప్రతీక అని భావించేది. ప్రారంభం ఆమె ఇంటినుంచే జరిగింది. తల్లి, సోదరీమణులు, బంధువుల దగ్గర నుంచి పోయిన జుట్టును సేకరించేది. కాని అది చాలలేదు. ఒక రోజు ఉదయం, చేతిలో చీపురుతో, ఆశతో కళ్లలో నిగనిగలాడుతూ, సీత పొరుగింటి తలుపులు తట్టింది. అక్కా, బాత్రూం క్లీన్ చేయాలా? ఎందుకు? అని ఆశ్చర్యంగా అడిగేవారు. నేను చుట్టూ ఉన్న జుట్టు సేకరిస్తున్నాను. అంతే. ఊరిలో మాటలు మొదలయ్యాయి. కొంతమంది ఆమెను నవ్వించేవారు, మరికొంతమంది అపహాస్యం చేసేవారు. ఒక వ్యక్తి అయితే ఆమె మీద మంత్రం చేస్తున్నదంటూ ఆరోపణలు చేశాడు. పిల్లలు ఆమెను జుట్టు పిశాచి అని పిలవడం మొదలుపెట్టారు. కుటుంబ వేడుకల్లో ఆమెను పక్కన పెట్టారు. కాని సీత ఆపలేదు. ప్రతిరోజూ ఆమె చిన్ని బ్యాగ్లో గుంపులు గుంపులుగా జుట్టు తీసుకొని ఇంటికి వచ్చేది. వాటిని కుంకుడు కాయ పాకుతో శుభ్రంగా కడిగి, పాత చీరలపై ఎండలో పెట్టి వససి సున్నచేది. ఆమె నెమ్మదిగా అవి వదిలించి, నూనె రాసి, వాటిని జాగ్రత్తగా విడదీసి జుట్టు పొగలు తయారు చేయడం ప్రారంభించింది. మొదటిసారి ఆమె చిన్న బంధువుకు హ్యాండ్మేడ్ హెయిర్ ఎక్స్టెన్షన్ తయారుచేసింది. ఆమె ఒక పెళ్లికి ధరించగా, అందరూ ఆశ్చర్యపోయారు. ఇది నీ జుట్టా? ఎక్కడ చేసుకున్నావు? ఇలా బంధువులు. తరువాతగా పొరుగువారు కూడా ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు. కొంతకాలానికే టౌన్లోని ఒక చిన్న బ్యూటీ పార్లర్ కూడా ఆమెతో జుట్టు ఎక్స్టెన్షన్లు కోరింది. నెమ్మదిగా, కాని ఖచ్చితంగా, ఆమె పని ప్రసిద్ధి చెందింది. ఆమె తక్కువ డబ్బుతో మెరుగైన కాంబ్లు, హెర్బల్ ఆయిల్స్, కుదురుగా కుట్టే యంత్రాలను కొనుగోలు చేసింది. ఇంట్లో ఒక మూలను పని గదిగా మార్చింది. ఆమె తన బ్రాండ్కి తిరిగి తలపాగా అని పేరు పెట్టింది. అంటే, మళ్లీ తలపై వెలుగెత్తే మకుటన్. ఆమె నమ్మకం ఇలా ఉండేది. పడిపోయిన జుట్టుకి మళ్లీ అందంగా మారే అవకాశముంది. ఆమె బ్రాండ్ కాకినాడ, విజయవాడల వరకు విస్తరించింది. ఆమె వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. యుఎస్, గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐ మహిళలు కూడా ఆమె దగ్గర నుంచి హ్యాండ్మేడ్ జుట్టు ఎక్స్టెన్షన్లు ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు. పక్కనే ఉన్న ముగ్గురు యువతులను శిక్షణ ఇచ్చి, ఉద్యోగం కల్పించింది. వాళ్లే ఒకప్పుడు ఆమెను హేళన చేసినవారు. ఆమె ప్రభుత్వ స్కీమ్ ద్వారా మహిళా వ్యాపార ఉపకారాన్ని పొందింది. తన సొంతంగా ఒక చిన్న వర్క్ షాప్ ప్రారంభించింది. ఇప్పుడు, తిరిగి తలపాగా అనే బ్రాండ్ భారతదేశవ్యాప్తంగా మరియు విదేశాల్లోనూ పేరు సంపాదించింది. అది నైజమైన, శుభ్రమైన, మానవీయతతో కూడిన జుట్టు తయారీకి గుర్తింపు పొందింది. ఒకరోజు హైదరాబాద్లో జరిగిన యంగ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడింది. అవమానాలు ఎదురైనా, నాకు నమ్మకం ఉండింది. పడిపోయిన జుట్టుకి రెండవ జీవితం ఉండొచ్చు. మీరేదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని చాలామంది వింతగా చూస్తారు. ఇంకొంతమంది హేళనగా చూస్తారు. ఇంకా చాలామంది మిమ్మల్ని వద్దని వెనక్కి లాగడానికి ట్రై చేస్తారు. కానీ మీరు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంచుకొని ముందుకి నడిస్తే మీకు
తప్పకుండా సక్సెస్ మిమ్మల్ని చేరుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పిన్నితో చెప్పుకోండి.